అది లాడ్జ్ నిర్వహణ కోసం నిర్మిస్తున్న ఒక భవనం. అది పక్కనే ఉన్న మరో భవనం పైకి ఒరిగిపోయింది. ఒరిగిపోయిన ఆ భవనం పురాతనమైంది అనుకుంటే పొరపాటే. అది ఇరుకు సందులో సామాన్య కుటుంబాలు నివాసం ఉంటున్న చోట లాడ్జ్ నిర్వహణతో వ్యాపారం కోసం నిర్మిస్తున్న 3 అంతస్తుల భవనం. కొద్ది రోజులుగా అక్కడి నివాసుల్ని, మరీ ముఖ్యంగా అక్కడున్న దేవాలయాలకు, ఆ వీధిలోంచి వెళ్లే భక్తులకు వణికి పుట్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ఒరిగిపోయిన కొత్త భవనం ఉన్నది మరెక్కడో కాదు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖా అయిన పిఠాపురంలో. పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పరిధిలో అడ్డు అదుపు లేకుండా సరైన అనుమతులు పొందకుండా నివాస ప్రాంతంలో ఇష్టానుసారంగా లాడ్జీలు నిర్మించేస్తూ స్థానికులను, ఆలయాలకు వచ్చే భక్తులను తీవ్ర ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఎదురుగా ఇరుకుగా ఉండే సందులో 16 గదులతో 3 అంతస్తుల లాడ్జ్ కోసం నిర్మిస్తున్న ఒక భవనం దాని పక్కనే ఉన్న మరో భవనం మీదకి ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ భవనం ఎఫెక్ట్కి ప్రక్క భవనంతో సహా చుట్టుపక్కల ఇళ్లన్నీ కూడా ఇప్పటికే దెబ్బతినడంతో ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న వారంతా కూడా ఆ భవనం ఏ సమయంలో కూలిపోతుందనే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటున్నారు. కొందరైతే వేరే చోటుకు వెళ్లిపోయి తలదాచుకుంటున్నారు. అంతేకాక ఆ వీధిలోంచి వచ్చే ప్రజలు, భక్తులు కూడా భయాందోళన చెందుతున్నారు. భారీగా ప్రమాదం తలెత్తే పరిస్థితులు ఉన్నాయని తెలిపినా ఏ ఒక్క అధికారి కూడా కనీసం వచ్చి చూసిన పాపాన పోలేదంటూ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తోందన్నారు. ఆ భవనం విషయమై ఏ ఒక్క అధికారి కూడా కనీసం వచ్చి చూసిన పాపాన పోలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తోంది. ఆ భవనం విషయమై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి భారీ ప్రమాదం జరగకుండా ఆపాలని, ఆ ప్రాంత ప్రజలు, భక్తుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. గత 8 ఏళ్ళగా ఇక్కడ నివాసం ఉంటున్నానండి. కిందనే రేషన్ షాపు, పైన నా సొంత హౌస్తో నేను నివాసం ఉంటున్నానండి. నా పక్కన శ్రీనివాస జ్యువెలరీ వాళ్ళు G+4, G+3 బిల్డింగ్ కట్టారండి. బిల్డింగ్ కట్టి 16 రూములు అద్దెలకి కట్టారండి. అది ఓపెనింగ్ అవ్వకుండానే మన రాఖీ పండగకి రూములు ఇచ్చారండి. ఆ మ్యాన్ హోల్లోంచి కూడా మూయకుండానే మల విసర్జన చేశారండి. మొత్తం అది కూడా మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళామండి. అలాగే ఆ బిల్డింగ్ వచ్చి నా బిల్డింగ్ మీదకి వాలిపోయిందండి. దానికి నాకు జానెడ్ గ్యాప్ ఉందండి. ఈ జానెడ్ గ్యాప్ వల్ల నేను ఇందులో నివాసం ఉండకుండా మా అక్కగారి ఇంట్లోకి వెళ్ళి నివసిస్తున్నానండి. దీని నిమిత్తం, రేషన్ నిమిత్తం ఎవరో ఒకళ్ళు మా ఇంటికి వచ్చి పోయేవాళ్ళు ఉంటారండి. అలాగే ఈదిలో కూడా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పాటు ఇంకా 3 గుళ్ళు ఉన్నాయండి. భక్తులు ఎక్కువ తిరుగుతారు. దీనివల్ల ప్రాణహాని ఈదిలో చాలా ఎక్కువ ఉందండి. దాని గురించి అధికారులు ముందు చర్య తీసుకుని నాకు సహకరించవలసిందిగా కోరుచున్నానండి. అలాగే ఇక్కడ ఈ బిల్డింగ్ వల్ల 4 బిల్డింగులు దెబ్బతిన్నాయండి. వీళ్ళు అసలు ఏం ముందు చూపు చూడకుండానే బిల్డింగ్ కట్టారండి. అలాగే 8,000 లీటర్లు పడే ట్యాంక్ కట్టారండి. 8,000 లీటర్లు మాత్రం ఇవాళ డిస్మాండ్లింగ్ చేస్తున్నారండి వాళ్ళ నుంచి. నాకు నా ఇంటికి న్యాయం జరగాలండి. నా ప్రాణహాని ఉందండి. ప్రాణహాని నుంచి నన్ను రక్షిస్తారని ఆశిస్తూను కోరుకుంటున్నానండి. అధికారులు నన్ను